వాయిదా ఎప్పుడో నేను కన్ఫర్మ్ చేసి చెప్తానండి. అలాగేనండి. ఏంటి సార్ ఆ పేపర్స్? విడాకులు రా. నాకు మీ అమ్మకి. లేకపోతే నీకెందుకురా? సార్ మీరు వెళ్ళండి. ఏంటి బా, అడగడం కూడా తప్పేనా? ఇంటి విషయాలేవి పట్టించుకో, నీకెందుకురా ఇవన్నీ? ఓ చెప్పకండి, నాకేమీ చెప్పకండి. అప్పుడే నాకు ఏ ఆలోచన లేకుండా నాకు నేను ఫ్రీగా ఉంటాను, చాలా రిలీఫ్గా కూడా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా, ఇంకా నయ్యో చెప్తావనుకున్నాను. అసలు వాడికి తెలిస్తే ఏదో ఒక అడ్డుపుల వేస్తాడు, అందుకే తెలియకూడదు. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి అంటే మాట్లాడవేంట్రా? అది ఎడిట్ సూట్కి వెళ్తున్నాను నాన్న, యాడ్ రష్ చూడడానికి వెళ్తున్నాను. అలాగా, బాగా వచ్చిందా? బానే వచ్చింది నాన్న, వెళ్ళి ఫైనల్ కట్ చూడాలి. నాకెందుకో ఆ డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ లేదురా. ఒక పని చేద్దాం, ఈరోజు నాకు ఏ పని లేదు కాబట్టి ఇద్దరం వెళ్ళి చూద్దాం పద. పదరా. నాన్న, ఇప్పుడు చూస్తే మీకేం అర్థం కాదు. డబ్బింగ్ రికార్డింగ్ అయితేనే అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు మీరు చూడొచ్చు. కనీసం కాన్సెప్ట్ అయినా అర్థమవుతుంది కదా. పద వెళ్దాం. అది కాదు నాన్న. సింధు, నాకన్నీ అర్థమవుతాయిలే కానీ అసలు నీ యాడ్ నీ బిజినెస్కి ఎంత హెల్ప్ అవుతుందో రష్ చూసి చెప్పేస్తాను. పద. నాన్న, అది నాకేం చెప్పొద్దురా, పద వెళ్దాం. దారా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావురా? యాడ్ చూసి నేనేమన్నా అంటానా? నువ్వు బాగా వచ్చిందని చెప్పావుగా, నీ జడ్జిమెంట్ మీద నాకు ఎక్స్పెక్టేషన్ అయితే ఉందిలే, నువ్వేం కంగారు పడకు. హలో సింధు గారు, డిఏ కూడా అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ వెంటనే కావాలని యష్ అడిగాడు. మీరు వచ్చి ఒకసారి చూస్తే ఇచ్చేస్తారు. నేను మా నాన్న ఇద్దరం కలిసి వస్తున్నాం. ఈ విషయం డైరెక్టర్ గారికి చెప్పు. అవుట్పుట్ ఇవ్వడానికి టైం పడుతుందని, ఇంకో 10 నిమిషాలు ఎడిట్ సూట్లో ఉంటానని చెప్పు. ఓకే మ్యామ్. మీ డైరెక్టర్కి తొందర ఎక్కువ కదా? తొందర కాదు నాన్న, తిక్కెక్కువ.
ఏంటి సింధు అంత టెన్షన్ పడుతున్నావు? యాడ్ బాగానే వచ్చింది కదా. బానే వచ్చింది నాన్న. మరి ఇంకేంటమ్మా, పద. డోంట్ వరీ, ఇట్ విల్ బి నైస్. పద. హాయ్ సింధు. హాయ్ అండి. మా నాన్నగారు. హాయ్ సార్. హాయ్. ప్లీజ్ సిట్. ఎడిటింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ప్లే చేయండి, చూస్తాను. ఓకే సార్. నిజం చెప్పనా సింధు, ఆ డైరెక్టర్ని చూశాక యాడ్ బాగొస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఏమైందయ్యా, ప్లే చేయి. ఓకే సార్. హీరోయిన్ ఇస్ ఫైన్. వేర్ ఈస్ హీరో? సారీ సార్, ఏదో మీడియా ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను సార్. 1 minute సార్. ప్లే చేయి. ఏంటో సింధు, ముందు నుంచి ఈ యాడ్ విషయంలో ఏదో డౌట్గానే ఉంది. ఏంటయ్యా, రష్ ఉందా? డిలీట్ చేసావా? డిలీట్ చేయలేదు సార్. రష్ అయితే ఉంది. సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటుంది. రెక్టిఫై చేస్తాను. ఎంత టైం పట్టొచ్చు? టెక్నికల్ ఇష్యూ కదా సార్, 1 day పడుతుంది. సింధు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంత ఖర్చు పెట్టి యాడ్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కష్టం కదా. లేదు సార్, రెక్టిఫై చేస్తాను సార్. ఎడిటర్ గారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు రికవర్ ద వీడియో. ఓకే సింధు. నాన్న వెళ్దామా? లెట్స్ గో. థ్యాంక్స్ రా నా మొగుడా. హ్యాపీయా? చాలా 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 హ్యాపీ. ఎంత టెన్షన్ నుంచి బయటపడేసావో తెలుసా? ఐ రియల్లీ వాంట్ టు మీట్ యూ రైట్ నౌ. ఓకే, మనం ఎప్పుడు కలిసి పార్క్ వచ్చేసాయి. కలలో కూడా కష్టం కదే హాయి, కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి. వదలకుండా పట్టుకుంటా నీ చేయి, నువ్వట్టా నచ్చేసావో అబ్బాయి. నమ్మలేక నమ్మాలేక నన్ను గిచ్చుకుంటున్నా, నొప్పి పుట్టి ఎక్కడలేని సంతోషంలో తుళ్ళుతున్నా. నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకో. నువ్వు యాడ్ డిలీట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రిన్స్. చిందుల్ని చూస్తూ నువ్వు మొండిగా మాట్లాడేసరికి ఇంక నాన్నకి దొరికిపోతానని చాలా టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు కష్టపడి తీసిన యాడ్ని నా కోసం మనసు చంపుకుని డిలీట్ చేశావు. థ్యాంక్ యూ. నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి రెయిన్బో? హస్బెండ్గా నీ సేఫ్టీ చూడడం నా డ్యూటీ. కాకపోతే నీ కెరీర్కి హెల్ప్ అవుతుందని తీసిన యాడ్ని నా చేతులతో నేనే డిలీట్ చేయాల్సి వచ్చినందుకు కొంచెం బాధగా ఉంది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది యష్. నీకే కాదు సింధు, నేను యాడ్ని డిలీట్ చేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
యాక్చువల్గా అయితే అంత కష్టపడి తీసిన యాడ్ని వేస్ట్ చేయడానికి నా మనసు ఒప్పుకునేది కాదు. కానీ నీకు ప్రాబ్లం వస్తుందన్న ఆలోచన రాగానే నా మైండ్ మారిపోయింది. నేనెప్పుడూ నాకు నచ్చినట్టుగానే ఉంటాను, నాకు నచ్చిందే చేస్తాను. ఒక్క నీ విషయంలో మాత్రం నీకు నచ్చినట్టుగా ఉండి నువ్వు చెప్పింది చేయాలనిపిస్తుంది. నీలో ఈ హ్యాపీనెస్ చూడడం కోసం నేను ఏదైనా చేస్తాను సింధు. ఈ హ్యాపీనెస్ నీకు దూరం అవ్వకూడదనే యాడ్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన మానుకున్నాను. ఉదయించినవే కొవలోనా వైఫ్ అండ్ హస్బెండ్ అనే బాండ్లో ఉండే బ్యూటీ ఇదేనేమో. అవును యష్, గుండెలలోనా యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్. పిరివై మది చేరి ముంచకే మనసుని మత్తుగా. ఇలా హగ్గులు కిస్సులు ఇస్తావని తెలుసుంటే ఇలాంటి పనులు ఎప్పుడో చేసి ఉండేవాడిని. హలో, ఈ రోజు ఏదో ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఇచ్చేసాను, కానీ ఇకపై అలాంటివి ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు మాత్రం లేనిపోని ఆశలు రేపి నన్ను ఇబ్బందుల్లో పడేయొచ్చా? నువ్వు మంచి మూడ్లో ఉన్నావు, ముద్దిచ్చి నన్ను మూడ్లోకి తీసుకొచ్చావు. ఈ మూడ్ డే అంతా కంటిన్యూ అవ్వాల్సిందే. అదే నేను చేసిన హెల్ప్కి నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. ఏయ్, అంటే ఏంటి? ఈ రోజంతా నేను నీతో స్పెండ్ చేయాలా? అంతేగా మరి, మన హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవాలిగా. మూవీకి వెళ్దాం, నీ బెస్ట్ ఫ్రెండ్ సముద్ర దగ్గరికి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. స్టాప్ స్టాప్ స్టాప్, లిస్ట్ పెంచేయకు. అవన్నీ ఇప్పుడు కుదరవు. మళ్ళీ కామన్ డైలాగ్ వచ్చేసావా? అసలు కుదరదనే మాట తప్ప వేరే ఆన్సర్ రాదేంటి నీ దగ్గర నుంచి? అర్థం చేసుకో ప్రిన్స్, నేను ఆఫీస్లో కనపడకపోతే ఆ పుల్లి నాన్నకి ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత నాన్న నన్ను ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తారు. అప్పుడు అబద్ధాలు చెప్పలేక దొరికిపోతాను. ఆ టెన్షన్ తట్టుకోలేక నేను తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. అంటే నన్ను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తావా? నిన్నెందుకు వదిలేస్తాను? సినిమా వరకు అయితే ఓకే, ఎలా అలా మేనేజ్ చేయగలను. కానీ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కష్టం. సర్లే, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు నువ్వు నాకు ఈ మాత్రం టైం ఇవ్వడమే గొప్ప. అక్కడికే తృప్తి పడతాను. మై స్వీట్ ప్రిన్స్. మూవీలో ఇలాంటి రొమాంటిక్ సీన్స్ చాలా ఉంటాయంట, వాటిని చూసి కాస్తైనా నేర్చుకో. ఏయ్, నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్లేది మూవీ చూడ్డానికా, రొమాన్స్ చేయడానికా? మూవీ చూస్తూ రొమాన్స్ చేయడానికి. నేను మూవీకి రావాలంటే అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి. బాయ్. 3 o'clock సింధు, వెయిట్ చేస్తూ ఉంటా. బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం చల్లుతుంది తివికారం. బంగారం బుజ్జి బుజ్జి బంగారం, నీ యవ్వారం పెంచుతుంది సిగ్గుదారం. నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం నీ వయ్యారం పుచ్చుతుంది పులహారం. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. మీ అమ్మా నాన్నతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్రా, లేదా శ్రీజాకి విడాకులివ్వు. చేరని దూరం మిగిలింది. శ్రీజ కన్నా అందమైన అమ్మాయిని నీ ప్రేమకి మన కుటుంబానికి విలువిచ్చే, మనతో కలుపుగోలుగా ఉండే అమ్మాయిని చూసి తనతో నీ పెళ్లి జరిపిస్తా. మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం, ఇంతేనా? నీ బాధ నేను అర్థం చేసుకోగలనురా, కానీ నేను మీ అమ్మ ఇవన్నీ ఆలోచించకుండానే విడాకులు ఇవ్వాలని నిర్ణయిస్తామో చెప్పు. శ్రీకి నీ మీద ప్రేమ ఉందిరా, కానీ ఆ ప్రేమ వాళ్ళ నాన్న మీదున్న ప్రేమ ముందు సరిపోవడం లేదురా. శ్రీని అడగకుండా వాళ్ళు విడాకుల ప్లాన్ అయితే చేసి ఉండరు. అంటే తను ఒప్పుకుంటేనే కదా నీ దాకా వస్తారు.
దీన్ని బట్టి మేం కూడా కఠినంగా నీతో విడాకుల మీద సైన్ చేయించాన్రా. ఎందుకంటే శ్రీతో నీ లైఫ్ నిన్ను ఇంతకన్నా బాధ పెట్టే ప్రమాదం ఉందిరా. భర్త గురించి ఆలోచించిన అమ్మాయి రేపు ఆ భర్తని సంతోషంగా ఎలా ఉంచగలుగుతుంది? అలా అని నువ్వు శ్రీజని మర్చిపోవడం కూడా అంత సులువైన విషయం కాదురా. కానీ నువ్వు మర్చిపోవాలి. దానికోసం నేను మీ అమ్మ ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాము. ఏంటి నాన్నది? విడాకులైన వారంలోపే నీకు ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని. ఏంటి నాన్న మీరు? అంతా మీ ఇష్టమేనా? రే, నీ మంచి కోసమేరా. ఏది నాన్న మంచి? మీరు నా గురించి ఏం ఫీల్ అవుతున్నారో చెప్పడం కాదు నాన్న, నా గురించి నేనేం ఫీల్ అవుతున్నానో అది నాకు ఇంపార్టెంట్. ఓ ఆటకి బ్రేక్ ఉంటుంది నాన్న, కానీ మీరేంటి నాన్న నాతో గ్యాప్ లేకుండా ఆడుకుంటున్నారు? నేను లైఫ్లో ఓడిపోయాను నాన్న. అది తట్టుకొని నిలబడ్డానికి నాకు కాస్త టైం పడుతుంది. అది ఆలోచించకుండా వెంటనే పెళ్ళి అని నన్ను గంగిరెద్దులో తలూపమంటే ఎలా నాన్న? నా ప్రేమ ఎలాగూ నాతో ఎక్కువ రోజులు లేదు. కనీసం ఆ ప్రేమ వల్ల కలిగే బాధనైనా కొద్ది రోజులు ఉండనివ్వండి నాన్న, ప్లీజ్. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. ఈరోజు టైం టూ ఫాస్ట్గా పరిగెడుతోంది. సినిమాకి వెళ్ళాలి కదా. అసలే తిక్కలోడు, లేట్ అయితే మొహం ముడుచుకుంటాడు. పులి పులి ఏంటంటే కేకేశారా? నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నేను ఆ పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. జాగ్రత్త, మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోకు. అంత ముఖ్యమైన పని ఏంటి అమ్మగారు? అన్నీ నీకు చెప్పాలా? నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఓవర్ చేయకు. పో. సింధు, ఉన్నావా? థ్యాంక్ గాడ్ నువ్వు ఉన్నావా లేదని చాలా కంగారు పడ్డాను. ఎందుకు? వీళ్ళెవరు? వీళ్ళు మా ఆఫీస్ వాళ్ళు. వీళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చాలా రోజుల నుంచి ఐడియా ఉంది. పాపం టైమే లేదు. చరణ్, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, తర్వాత కలుద్దామా ప్లీజ్? ఐమ్ సారీ. వీళ్ళకి నీ గురించి చాలా గొప్పగా చెప్పి తీసుకొచ్చాను. నా మాట పోతుంది, అర్థం చేసుకో సింధు. ఒక్క మాట చెప్పి రావాల్సింది చరణ్. వీళ్ళని ఇలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదుగా. సారీ సింధు, నువ్వు ఆఫీస్లోనే ఉంటావనే కాన్ఫిడెన్స్తో తీసుకొచ్చాను. ప్లీజ్ సింధు. అది కాదు చరణ్. సింధు, ఇది చాలా మంచి డీల్ అవుతుంది. వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి, జస్ట్ నువ్వు మానిటైజ్ చేస్తే చాలు. కావాలంటే ఆ పేపర్లు కూడా చూడు. అంతా ఓకే, కానీ నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చాం మేడం. మళ్ళీ ఇంకెప్పుడు కుదురుతుందో చెప్పలేం మ్యామ్. సింధు, అర్థం చేసుకో సింధు, ప్లీజ్. ఓకే కదా?
అమ్మయ్యా పదండి, మీకు మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కూర్చోండి. సినిమా టైం అవుతున్నా ఈ రెయిన్బో ఇంకా రాదేంటి? ఎక్కడి దాకా వచ్చిందో ఏంటో. తేజ శ్రీజాలకు విడాకలమ్మని సమ్మలం పేరు. ఎంత జరిగాక కూడా మనం తగ్గితే వాళ్ళకి పెరిగిపోతుంది.